మొన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి గారు సోనియా గాంధీ మెడలు వంచి ఈరోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయ్యే స్థాయికి వెళ్ళిపోయాడని ఏదైతే చెప్పారో, అంటే ఎక్కువగా ప్రజలకు వినిపించారో, అయితే ఇప్పుడు అది అవాస్తవంగా షర్మిల గారు చెప్తున్నారు. షర్మిల గారు చెప్తుంది ఏంటంటే, బ్రదర్ అనిల్ గారు అదేవిధంగా భారతి గారు ఇద్దరు కలిసి సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళి కాలు బేరానికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు జైలు నుండి బయటకు వచ్చేయడానికి కృషి చేశారు అన్నట్టుగా ఆవిడ సుస్పష్టమైన సమాచారాన్ని ఇచ్చింది. అయితే ఇటీవల కాలంలో షర్మిల గారు చెలరేగిపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి సంబంధించినటువంటి ప్రతి వ్యవహారాన్ని రోడ్డుకు లాగుతున్నారు. సాక్షిలో కూడా తనకు వాటా ఉందని కూడా చెప్తున్నారు. అదే సాక్షి నన్ను ఈ రోజు ట్రాల్ చేస్తుందని కూడా చెప్తున్నారు. మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు షర్మిల గారు ఉన్నట్టుండి ఎందుకు ఇంత ఫైటింగ్ చేస్తుంది? ఇందులో ఏమైనా రాజకీయ కోణం ఉందంటారు? ఇప్పుడు రాజకీయ నాయకులు నిర్మోహటంగా రాజకీయాలే చేస్తారు. ఇవాళ షర్మిల గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా నాయకత్వ బాధ్యతలు చేపట్టారు. సో రాజకీయాల్లో కొనసాగుతూ ఒక రాజకీయ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలుగా ఉన్న తర్వాత నిర్మోహటంగా, సూటిగా, స్పష్టంగా రాజకీయాలే చేస్తారు ఆవిడ. ఆమె ప్రతి మాటని రాజకీయ కోణంలోనే చూడాలి. కాకపోతే ఇక్కడ మీరు ప్రస్తావించినట్టుగానే జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీతో విభేదించి బయటకు వచ్చిన రోజు ఆయన చెప్పింది ఏంటి? మా నాన్నగారు చనిపోతే, మా నాన్నగారు చనిపోయిన వార్తను జీర్ణించుకోలేక చనిపోయిన చాలా మంది అభిమానుల్ని ఓదార్చడానికి మా కుటుంబం నిర్ణయించుకుంటే, అలా నిర్ణయించుకోవటాన్ని, ఆ ప్రోగ్రామ్ని సోనియా గాంధీ గారు అడ్డుకున్నారు కాబట్టి, నాకు అనుమతి ఇవ్వలేదు కాబట్టి, వారు అందరినీ ఒక దగ్గరికి పిలిచి వారికి సహాయం చేయ తప్ప నువ్వు యాత్రలు పెట్టుకొని ఓదార్పు యాత్రల పేరిట పార్టీ కార్యక్రమంకి భిన్నంగా నీ సొంత కార్యక్రమాలు రూపకల్పన చేసుకోవడాన్ని మేము సహించము, అనుమతి ఇవ్వము అని చెప్పని నాకు చెప్పారు. కాబట్టి చనిపోయిన వారిని పరామర్శ చేయాలి అని అంటే వారి ఇంటికి వెళ్ళే పరామర్శ చేయాలి తప్ప వారందరినీ ఒక దగ్గరికి ఆహ్వానించి పరామర్శ చేస్తే అది ఓదార్పు కాదు, అది సబబు కాదు. కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీతో విభేదించి బయటకు వస్తున్నా అని చెప్పారు. ఆ రోజు అంటే ఓదార్పు యాత్రకు అనుమతి ఇవ్వలేదు కాబట్టి నేను బయటకు వస్తున్నా అని చెప్పారు. ఆ బయటకు వస్తున్నా అని చెప్పిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పేరిట ఒక పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. ఆ పార్టీ ఏర్పాటు చేసుకున్న తర్వాత ఏర్పాటు చేసుకునే ప్రాసెస్లోనే అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ద్వారా సంక్రమించిన ఎంపీ పదవికి ఆయన, ఎమ్మెల్యే పదవికి వాళ్ళ తల్లిగారు రాజీనామా చేసి ఉప ఎన్నికలకి వెళ్ళటం జరిగింది. ఆ ఉప ఎన్నికల్లో పోటీ చేసే సందర్భంగా ఆ రోజు ఆయన చేసిన ప్రచారం ఏంటంటే, కడప జిల్లాలో కడప పార్లమెంట్ అభ్యర్థిగా ఆయన పోటీ చేస్తున్న సందర్భంగా, ఇది కడప పౌరుషానికి, ఇటలీ ఆధిపత్యానికి మధ్య జరుగుతున్న పోటీ, మా ఆత్మగౌరవ సమస్యగా ఇప్పుడు అంటే ఇది పరిణమించింది కాబట్టి మీ బిడ్డలుగా మమ్మల్ని ఆశీర్వదించండి అని చెప్పని కడప ప్రజలను అప్పీల్ చేసుకున్నారు. కడప ప్రజలు ఈ ఆత్మగౌరవం, కడప పౌరుషం, ఈ మాటల గారడీలో పడిపోయి 5 లక్షల మెజార్టీతో ఆయన ఉప ఎన్నికల్లో గెలిపించారు. ఇటువంటి నేపథ్యంలో ఆ రోజున కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియా గాంధీ గారిని ఆధిపత్య ధోరణి ప్రదర్శిస్తున్నారు అని చెప్పని విమర్శలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత రోజుల్లో అక్రమాస్తుల కేసుల్లో అరెస్ట్ అయ్యి జైలు పాలయ్యారు. జైలు పాలు అవటమే కాదు, ఆయన మీద 11 ఛార్జ్ షీట్లు నమోదైంది. వేల కోట్ల రూపాయలు అక్రమాస్తులు సమకూర్చుకున్నారు. వాళ్ళ నాన్నగారి అధికారాన్ని అడ్డు పెట్టుకొని, వ్యవస్థలను అడ్డు పెట్టుకొని దోచేశారు అని చెప్పని పుంకాలుగా డాక్యుమెంట్ ఎవిడెన్స్ తోటి ట్రంక్ పెట్టెల నిండా డాక్యుమెంట్స్, ఫైల్స్ కలెక్ట్ చేసి ఆ రోజు సిబిఐ ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన బెయిల్ పిటిషన్ అన్ని స్థాయిల్లో రిజెక్ట్ అవుతా ఉంది. ఇటువంటి నేపథ్యంలో అప్పుడుకి క్షౌరం అయినాక వివరణ బోధపడింది ఆయనకి. బోధపడి ఏం చేశారు? మొట్టమొదటగా కేంద్ర ప్రభుత్వం చల్లని చూపు ఉంటే తప్ప, సిబిఐని నియంత్రిస్తే తప్ప, సిబిఐ బెయిల్ పిటిషన్కి అనుకూలమైన అఫిడవిట్ వేస్తే తప్ప తనకు బెయిల్ రాదు. 2014 అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తా ఉన్నాయి. ఈ సమీపిస్తున్న నేపథ్యంలో తను జైలుకే పరిమితం అయిపోతే తన రాజకీయ భవిష్యత్తు, మనుగడ కూడా కొనసాగటం కష్టం అని చెప్పి రియలైజ్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి మొదటి నుంచి తెలిసిందే, అందితే చుట్టూ అందకపోతే కాళ్ళు. ఈ ప్రాసెస్ లో భాగంగా మనందరికీ తెలిసింది ఏంటి అంటే, బహిరంగంగా విజయలక్ష్మి గారు, శర్మ గారు ఇద్దరు ఢిల్లీ వెళ్ళారు, సోనియా గాంధీ గారిని కలిసి వచ్చారు. ఎందుకు కలిశారు, ఎందుకు వెళ్ళారు? వారితో విభేదించి సొంత పార్టీ ఏర్పాటు చేసుకున్నారు కదా. అయినా సరే ఎందుకు కలిసి వచ్చారు? కలిసి వచ్చిన ఏకైక కారణం, మా అబ్బాయికి బెయిల్ ఇప్పించండి, మా విమర్శన పట్టించుకోవద్దు, మా అబ్బాయి బయటకు వచ్చిన తర్వాత మీకు లాయల్గానే ఉంటాడు. ఇట్లాంటి ఏ ఒప్పందాలు చేసుకోపోతే, ఏదో ఒక మాట ఇవ్వకపోతే వాళ్ళు ఎందుకు కనికరిస్తారు, కరుణిస్తారు? సిబిఐ అనుకూలమైన అఫిడవిట్ ఫైల్ చేసింది, జగన్మోహన్ రెడ్డి గారికి బెయిల్ వచ్చింది. మనకి ఇప్పటి వరకు తెలిసిన కథ కమామీష్ ఎంతవరకే. కానీ నిన్న షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ, సాక్షిలో షర్మిల గారిని విమర్శిస్తూ రాస్తున్న వైసీపీ ప్రచార సాధనాల్లో మీడియా ముఖంగా కొంతమందిని షర్మిల గారి వ్యక్తిత్వహనానికి వాడుకుంటూ వాళ్ళ ద్వారా చేస్తున్న ప్రచారాల నేపథ్యంలో ఆమె ఇంకొంచెం వివరణ ఇచ్చారు. షర్మిల గారి మీద ఏం విమర్శలు చేస్తున్నారు? షర్మిల గారి భర్త అనిల్ గారు సోనియా గాంధీ గారిని షర్మిల గారితో సమక్షంలోనే కలిసిన సందర్భంలో, మీరు జగన్మోహన్ రెడ్డిని జైలు నుంచి బయటకు రానివ్వద్దు, షర్మిలకి ముఖ్యమంత్రి పదవి ఇవ్వండి, కాంగ్రెస్ పార్టీకి జీవసత్వాలు మేము అందిస్తామని చెప్పని అనిల్ గారు
సోనియా గాంధీ గారికి ప్రపోజల్ పెట్టినట్టుగా, పదవి కోసం శర్మ గారు పాకులాడినట్టుగా ఎవరి చేతో ప్రచారం చేయిస్తున్నారు నా మీద. కానీ అసలు వాస్తవం ఏంటి అంటే, నేను అనిల్ కలిసి ఎప్పుడు వెళ్ళలేదు. అనిల్ గారితో పాటు సోనియా గాంధీ గారిని కలిసింది జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారతి గారు. మా వదిన కలిసింది. మా వదిన సమక్షంలో అనిల్ గారు సోనియా గాంధీ గారితో మాట్లాడాడు. మా వదిన సమక్షంలోనే జగన్ రెడ్డిని జైల్లో ఉంచండి అని చెప్పని సోనియా గాంధీ గారికి మా హస్బెండ్ అనిల్ గారు చెప్పారా? చెబితే అది భారతి గారిని ఇప్పుడు వచ్చి సాక్ష్యం చెప్పానండి. లేదు, భారతి గారు ఆబ్సెన్స్ లో మాట్లాడారా అంటే, భారతి గారు ముందు మాట్లాడారా, భారతి గారు వెనక మాట్లాడారా అంటే ఇక్కడ ఏం తేడాతలం అవుతుంది? జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ కోసం సోనియా గాంధీ గారి దగ్గరికి రాయబారాన్ని నడిపిన దాంట్లో రాజశేఖర రెడ్డి గారి సతీమణి, రాజశేఖర రెడ్డి గారి కుమార్తె కాదు, రాజశేఖర రెడ్డి గారి కోడలు, రాజశేఖర రెడ్డి గారి అల్లుడు కూడా సోనియా గాంధీ గారి దగ్గర కాళబేరానికి వెళ్ళారనేది నిన్న శర్మ గారి ప్రెస్ మీట్ తో తేడాతలం అయింది కదా. అవును, ఫోటోలు కూడా బయటకు రానివ్వలేదు అప్పుడు. అసలు ఇప్పటి వరకు రాష్ట్ర ప్రజానికి తెలియదు. ఎందుకంటే శర్మిల గారు, విజయలక్ష్మి గారు ఎయిర్పోర్ట్ లో ఢిల్లీ ప్రయాణం, ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అవటం, మళ్ళీ ఢిల్లీలో హైదరాబాద్ ఫ్లైట్ అందుకోవడానికి రావటం, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో దిగిన తర్వాత ఫోటోలు, ఇవన్నీ మీడియాలో సర్క్యులేట్ అయినాయి. ఆ రోజుల్లో వాళ్ళు బాహాటంగానే వెళ్ళారు. ఇప్పటి వరకు తల్లి కుమార్తెలే ఈ రాయబారం నెరిపారు అని చెప్పని అనుకున్నాం. ఇప్పుడు బయటకు వచ్చిన వార్త చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి, బావగారు కూడా సోనియా గాంధీ గారి దగ్గరికి రాయబారం నడిపారు. ఇక్కడ ఎందుకు అనిల్ గారిని, భారతి గారిని పంపించారు? అక్కడికి క్రిస్టియానిటీ కోణాన్ని ఆవిష్కరించడానికి. సోనియా గాంధీ గారు బీయింగ్ క్రిస్టియన్, వీళ్ళని ఎంటర్టైన్ చేస్తారు అని చెప్పని ఇక్కడ మనకు అర్థమవుతున్న వ్యవహారం. అన్నిటికన్నా ముఖ్యంగా ఇక్కడ ఒక అంశం గుర్తు చేసుకోవాలి. 2018లో రాహుల్ గాంధీ గారు హైదరాబాద్ పర్యటనకు వచ్చారు. తాజ్ కృష్ణ హోటల్లో హైదరాబాద్ లో ఉన్న ఎంటర్ప్రెన్యూర్స్ తోటి ఒక మీటింగ్ అరేంజ్ చేశారు. అరేంజ్ చేసిన సందర్భంగా హైదరాబాద్ లో ఉన్న ఎంటర్ప్రెన్యూర్స్ అందరినీ ఇన్వైట్ చేశారు ఆ మీటింగ్ కి. అప్పుడు అపోలో హాస్పిటల్స్ ప్రతినిధిగా చిరంజీవి గారి కోడలు రామ్ చరణ్ సతీమణి ఉపాసన గారు, అలాగే హెరిటేజ్ ప్రతినిధిగా ఈడీ హోదాలో బ్రాహ్మణి గారు కూడా ఆ సమావేశానికి వెళ్ళడం జరిగింది. మీకు గుర్తుందా ఎంత ట్రోల్ చేశారో వైసీపీ వాళ్ళు? చంద్రబాబు గారు బ్రాహ్మణి ద్వారా రాహుల్ గాంధీ దగ్గరికి రాయబారం పంపించారు అని చెప్పని. వాస్తవంగా అది ఒక ఎంటర్ప్రెన్యూర్ మీటింగ్, ఒక మీటింగ్ కి అటెండ్ అయ్యారు వాళ్ళిద్దరు. అక్కడ చాలా మంది ఉన్నారు, ఆ చాలా మందిలో వీళ్ళిద్దరు అటెండ్ అయ్యారు. అన్ని ట్రోల్ చేసిన వాళ్ళు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సత్యమండి భారతి గారిని సోనియా గాంధీ గారి దగ్గరికి పంపించారన్న దానికి ఏం సమాధానం చెప్తారు? దానికి వివరణ ఇచ్చుకోగలుగుతారా? దాన్ని సమర్థించుకునే ధైర్యం ఉందా, స్థైర్యం ఉందా? అంటే ప్రత్యర్థి రాజకీయ నాయకుల కుటుంబాలకు సంబంధించిన మహిళల్ని ఇష్టారీతిన చెలరేగిపోయి సంస్కారహీనంగా ట్రోల్ చేసేవాళ్ళు మరి ఇప్పుడు వీళ్ళకి సంబంధించిన ఈ వార్తని ఏ విధంగా సమర్థించుకుంటారు? అయితే ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కాంగ్రెస్ డర్టీ పార్టీ అని సంబోధించడం జరిగింది. సో ఈ వ్యవహారం ఇప్పుడు షర్మిల గారికి ఆగ్రహం కలిగించిందంటారా, లేకపోతే అధిష్టానానికి ఆగ్రహం కలిగించి ఇప్పుడు షర్మిల ద్వారా జగన్మోహన్ రెడ్డి అంతు చూడాలని పావులన్న కలుపుతున్నారంటారా? ఏంటి అసలు ఇక్కడ? 100% జగన్మోహన్ రెడ్డి గారిది తెన్నింటి వాసాలు లెక్క పెట్టే నైజం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ప్రస్థానం మొదలైంది కాంగ్రెస్ పార్టీ ఎంపీగా. వాళ్ళ నాన్నగారికి గుర్తింపు, గౌరవం, హోదా, స్థాయి, సంపద, పదవి ఇవన్నీ దక్కిందా కాంగ్రెస్ పార్టీలోనే. ఆయన మొట్టమొదటగా ఆవుదోడ గుర్తు మీద రెడ్డి కాంగ్రెస్ లో గెలిచారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆయన 1978లో ఒకేసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. చంద్రబాబు నాయుడు గారు హస్తం గుర్తు మీద ఇందిరా కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికైతే రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ కి ప్రత్యర్థిగా ఉన్న రెడ్డి కాంగ్రెస్ తరఫున ఆవుదోడ గుర్తు మీద ఎన్నికయ్యి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించారు. ఫిరాయించినా కానీ కాంగ్రెస్ పార్టీ ఆయన్ని గౌరవించింది, చాలా చిన్న వయసులో మంత్రిని చేసింది. ఆ తర్వాత 1985 నాటికి పిసిసి అధ్యక్షుని చేసింది. ఆయన ఎన్టీ రామారావు గారి మీద ఓడిపోయిన తర్వాత నైతిక బాధ్యతగా పిసిసి అధ్యక్షుడికి రాజీనామా చేసిన తర్వాత ఆయన్ని ఎంపీని చేశారు. ఆయన్ని మళ్ళీ 1999లో మళ్ళీ పిసిసి అధ్యక్షుని చేశారు. 99కి ముందు మళ్ళీ తిరిగి 1999లో సిఎల్పి లీడర్ని చేశారు. 2004లో 2009లో సీఎం చేశారు. ఇవాళ సీఎం హోదాలోనే ఆయన చనిపోయారు. కాంగ్రెస్ పార్టీ సీఎం హోదాలో ఆయన చనిపోయారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ డర్టీ పార్టీ అయితే దశాబ్దాల తరబడి కాంగ్రెస్ పార్టీలో 2 సార్లు పిసిసి అధ్యక్షుడిగా, సిఎల్పి లీడర్గా, ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా, 2 సార్లు ముఖ్యమంత్రిగా కొనసాగున్న రాజశేఖర రెడ్డి గారు డర్టీ పాలిటీషియన్ కదా. పార్టీ డర్టీ పార్టీ. ఆ పార్టీలో నాయకులు మాత్రం పునీతులు అవుతారా? అగ్ని గడిగిన పునీతులు అవుతారా వాళ్ళందరూ? జగన్మోహన్ రెడ్డి గారు 2009లో ఎంపీగా గెలిచిందా కాంగ్రెస్ పార్టీ నుంచే కదా. వాళ్ళ మనుగడ, ఉనికి, ప్రస్థానం సర్వం కాంగ్రెస్ పార్టీతోటే కదా. కాంగ్రెస్ పార్టీ నుంచి విభేదించి బయటకు వచ్చి ఆ కాంగ్రెస్ శ్రేణులు మొత్తాన్ని తన దగ్గరికి చేర్చుకొని రాష్ట్ర విభజన నేపథ్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పట్ల పెరుగుతున్న వ్యతిరేకత నేపథ్యంలో ఈయనకి అవకాశంగా మలుచుకున్నారు. దాన్ని మలుచుకొని కాంగ్రెస్ పార్టీ పునాదుల మీద తన పార్టీని విస్తరించుకున్నారు. ఒక రకంగా కాంగ్రెస్ తాను బలయ్యి జగన్మోహన్ రెడ్డి గారిని పెంచింది, రాజకీయాల్లో బలపరిచింది. ఇటువంటి నేపథ్యంలో
కాంగ్రెస్ పార్టీని దూషించినా ఈ రోజు తేడతనం అవుతున్నది ఏంటి అంటే అక్రమాస్తుల కేసు నమోదు చేశారు అని చెప్పని వాళ్ళ మీద విమర్శలు చేసి తిరిగి వాళ్ళు రాష్ట్రపతి అభ్యర్థిని ప్రతిపాదిస్తే జైలు నుంచి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతు తెలిపారు. ఆ రోజు ప్రణబ్ ముఖర్జీ గారికి ఓటేసి వెళ్ళారు. అంటే ఇక్కడ 100% అధికారంలో ఎవరుంటే వాళ్ళ దగ్గర కాళ్ళబేరానికి వెళ్తున్నారు. కాబట్టి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఎప్పుడైతే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా నెగ్గారో ఎన్డీఏ 2014లో గెలిచిందో మిత్రపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ కన్నా కూడా ముందు ఈయన ఢిల్లీ వెళ్ళి నరేంద్ర మోడీ గారిని అభినందించి వచ్చారు. 2019లో నరేంద్ర మోడీ గారు రెండోసారి నెగ్గిన తర్వాత ఈయన ముఖ్యమంత్రిగా నెగ్గిన తర్వాత తిరుపతి ఎయిర్పోర్ట్ లో ప్రధానమంత్రి హోదాలో ఉన్న నరేంద్ర మోడీ గారికి ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కాళ్ళకి నమస్కారం చేశారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్నాథ్ కోవింద్ గారికి బేగంపేట ఎయిర్పోర్ట్ లో కాళ్ళకి నమస్కారం చేశారు. వీళ్ళు మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు చీకట్లో చిదంబరం కాళ్ళు పుచ్చుకున్నాడు, ఇట్లాంటి ఆధారాలు లేని అసత్య ప్రచారాలు చేసి చంద్రబాబు నాయుడు గారి స్థాయిని తగ్గించే ప్రయత్నం చేస్తారు. ఇటీవల లోకేష్ కూడా అమెరికాలో అరెస్ట్ అయిపోయాడు అన్నారు కదా, అలాగా అంటే అసత్యం ముందు పుట్టి వైసీపీ పార్టీ వెనక పుట్టింది, విష ప్రచారం ముందు పుట్టి వైసీపీ పార్టీ సోషల్ మీడియా వెనక పుట్టింది. వాళ్ళు అదే ఓరోడు కొనసాగిస్తా ఇవాళ మనకి ఒక తెలుగు సామెత ఉంది, తోటికోడళ్ళు తగువాడుకుంటే పాత రంకులన్నీ బయటకు వచ్చినాయి అంట. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి షర్మిల గారికి మధ్య ఆ పెరుగుతున్న ఘర్షణపూరిత వాతావరణ నేపథ్యంలో అసలు సిసలు నిజాలు మొత్తం బయటకు వస్తున్నాయి. ఇంటి గుట్టు పెరుమాళ కెరిక అని చెప్పని ఇవాళ ఇప్పటి వరకు ఆ ఇంటికి పరిమితమైన గుట్టు మొత్తం కూడా ఒక్కొక్కటిగా వాస్తవాలన్నీ బయటకు వస్తున్నాయి. అసలు సిసలు నిజ స్వరూపాలు బయట ప్రపంచానికి తెలుస్తున్నాయి. కాబట్టి షర్మిల గారు మిమ్మల్ని ఆ సోషల్ మీడియా, ఆ ఛానల్, ఆ పేపరు అంతగా విమర్శ చేస్తున్న నేపథ్యంలో మీరు అస్సలు తగ్గొద్దు. మీరు ఇదే విధంగా ఇంకేమున్నాయో నిజాలు బయటపెట్టండి. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు కవర్ చేసుకున్న మాస్క్ ని తీసేయండి బయటికి. ఆయన నిజ స్వరూపం ఏంటనేది ప్రజలకు ఇప్పటికిప్పటికే తేడతనం అవుతా ఉంది. మీ దగ్గర దాగున్న రహస్యాలు కూడా బయట పెట్టేసేయండి. ఎక్కడ తగ్గొద్దు. మీకు వాళ్ళు అట్టు పెడుతున్నారు, మీరు అట్టున్నారు, పెట్టి తీరాలి.